అనే ఊరిలో పార్ట్ 3. లిల్లీ పొద్దున్నే లేచి వాకింగ్ కోసం అలా నడుచుకుంటూ కొండ దగ్గరికి వచ్చింది. కొండపైన నిల్చొని అక్కడ ఉన్న అందాలన్నీ చూస్తుంది. చుట్టువైపు చూస్తూ అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి అని అనుకుంటుంది. కానీ చిత్ర మాత్రం వీళ్ళని వదిలే పరిస్థితే లేదు అని గట్టిగా అనుకుంటుంది. ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు ఎందుకు నా చేతి నుంచి తప్పించుకుంటున్నారు? అస్సలు అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని వదలను. నన్ను మీరు చాలా బాధ పెడుతున్నారు. మిమ్మల్ని నేను వదలను అని చిత్ర అనుకుంటుంది. చాలా వరకు వాళ్ళ కోసమే ఆలోచిస్తున్న చిత్రకి చాలా కోపం వచ్చేస్తుంది. సరే, ఈ రోజుకి నేను విశ్రాంతి తీసుకుంటానని చిత్ర పడుకుంటుంది. చాలా గాఢ నిద్రలోకి వెళ్ళింది. ఇక లేచి చిత్ర మళ్ళీ వెంటనే వీళ్ళే గుర్తొస్తున్నారు చిత్రకి. ఈ దెయ్యం అసలు ఏంటి? వాళ్ళని వదలదా? కానీ చిత్ర దెయ్యం లిల్లీ ఒంటరిగా ఉండడం చూసి తన దగ్గరికి వెళ్తుంది. కానీ అస్సలు పట్టుకోలేకపోతుంది. అయ్యో, ఏమవుతుంది? నేను ఎందుకు ఈ పిల్లని పట్టుకోలేకపోతున్నాను? నాకే అర్థం కావట్లేదు. ఈ పిల్లకి ఏదో శక్తి కాపాడుతుంది. అది నేను తట్టుకోలేను. అది ఏంటో నేను అర్జెంటుగా తెలుసుకోవాలి అని చిత్ర అనుకుంటుంది. లిల్లీ అక్కడ నుండి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. అయ్యో, మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. చిత్ర అసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. లిల్లీ అలా నడుచుకుని వెళ్తుండగా ఒక పిచ్చుక వచ్చింది. లిల్లీని పిలుస్తుంది. ఇలా చూడు, నా వైపు తిరుగు అని అంటుంది. లిల్లీ ఒక్కసారిగా తిరిగేసరికి ఒక పిచ్చుక మాట్లాడుతుంది. నేనెవరో నీకు తెలుసా? నేనెవరో నీకు తెలియదు కదా. తెలుస్తుంది ముందు ముందు నీకే. అసలు నువ్వు ఎవరు? ఎందుకు నన్ను పిలుస్తున్నా? నీకు మాటలు కూడా వచ్చా పిచ్చుక? నీ పేరేంటి? చెప్పు, ఎక్కడి నుండి వచ్చావు అని లిల్లీ అడుగుతుంది. నేను ఎక్కడి నుంచో వచ్చానో నీకే ముందు ముందు తెలుస్తుంది. లిల్లీ, నీ పేరు నాకు తెలుసు. నీ పేరు లిల్లీ. నువ్వు ఎప్పుడో ఒంటరిగా బయటకు రాకు అని పిచ్చుక అంటుంది. ఎందుకు రాకూడదు? నేను ఒక్కదాన్నే ఎక్కడికైనా వెళ్తాను, ఆడుకుంటాను. నీకు తెలుసా? ముందు నీ పేరేంటో చెప్పు. నా పేరు నీకు కావాలా? సరే, చెప్తాను. గాబరు పడకు. నువ్వు నాతో స్నేహం చేయి, నాతో ఆడుకో, సరేనా? అప్పుడు నా పేరు నీకు చెబుతాను. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్తావో అన్నీ నాకు తెలుసు అని పిచ్చుక అంటుంది. సరే, నేను ఇప్పుడు వెళ్తాను, మళ్ళీ వస్తాను, బాయ్ అని పిచ్చుక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. లిల్లీ అనుకుంటుంది, ఈ పిచ్చుక చాలా బాగుంది. మా ఇంటికి తీసుకొచ్చేసేనా బాగున్ను. అయ్యో అలా అనుకుంటూ వచ్చింది. లిల్లీకి చాలా ఆకలేస్తుంది. అమ్మా, నాకు ఆకలిగా ఉంది. పాలు కాచావా? నాకు ఇవ్వు, తాగుతాను. సరే తల్లి, ఇస్తాను. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఉండు, తీసుకుని వస్తాను అని వెళ్తుంది రాజమ్మ. పాలు తీసుకొచ్చింది, లిల్లీకి ఇచ్చింది. లిల్లీ తాగుతూ ఆలోచిస్తుంది. ఎక్కడికి వెళ్ళావు తల్లి నువ్వు? అమ్మకి ఆ విషయం చెప్పాలా వద్దా? పిచ్చుక నాతో మాట్లాడిందని చెప్తా, ఏమంటుందో చూస్తా. అమ్మా, నీకొకటి చెప్పాలి. ఏంటమ్మా అది? చెప్పు. అమ్మా, ఈరోజు నేను ఒక పిచ్చుకని చూశాను. చాలా బాగుంది, మాటలాడుతుంది. నా పేరు కూడా ఆ పిచ్చుకకి తెలుసు. ఆశ్చర్యంగా ఉందమ్మా.
నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ పిచ్చుకని మనం పెంచుకుందామమ్మా. రాజన్న మాటల్లోనే వచ్చాడు. లిల్లీకి ఇలా జాగ్రత్తలు చెప్తాడు. లిల్లీ, నువ్వు బయటికి ఒంటరిగా వెళ్ళకమ్మా. రోజులు బాగలేదు, సరేనా? అని రాజన్న అంటాడు. సరే నాన్న అని లిల్లీ అంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి 22 టీవీ. పార్ట్ 4 చిత్రం అనే ఊరిలో నెక్స్ట్ పార్ట్ తప్పకుండా చూడండి. ఈలోపు మీరు ఏం చేయాలో తెలుసు కదా. 22 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.